మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకోని మాటలు తీసుకొని దేవుడు మీ వద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను మనందరం కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మంచి నిద్ర, ఆరోగ్యము, మేలులు దయచేసి ఆయన మాటలు వినగలిగే స్థితి, గ్రహించగలరు హృదయము మనందరికి ఇచ్చినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, ఆరాధనల మహానుభావుడికి సమర్పించుకుంటూ ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడో ఆ మాటల చేత వెలిగించుకొని రోజంతా ఆయన కృపతో మనం వర్ధిల్లుదాం. దేవుని పేర మనం చూడగలిగితే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో ఒక మంచి మాట రాస్తున్నాడు. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలెనని మనకు బోధించుచున్నాడు. అమ్మో, మనకి ఎన్ని ఆయుధాలు మనం కలిగి ఉండాలి దేవుని పిల్లారా. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలో మన అందరం వెళ్ళాలంటే దానినంట ఎదురు చూస్తుండాలంట. ఒకటి, మనకు స్వస్థ బుద్ధి అంటే డ్యామేజ్ లేని బుద్ధి. కాయ చూడండి, ఏదన్నా మామిడికాయలు తీసుకున్నాం మనం, భలే బాగుంటుంది తెచ్చుకునేటప్పుడు. దానికి చిన్నది ఏదైనా నలుపు వచ్చి ఏదైనా కొంచెం డ్యామేజ్ అండి నేను తీసుకోండి అంటే బుద్ధి కంట స్వస్థత ఉండాలంట దేవుని పిల్లరా. మన బుద్ధికి స్వస్థత అనేది లేకుండా జరుగుతుంటుంది చూడండి. కుళ్ళు, కుట్ర, పగ, దేశం, ఈ లక్షణాలు ఉన్నాయంటో మన బుద్ధికి అంతా డ్యామేజ్లే కనపడుతుంటాయి. అందుకని ఇక్కడ ఏంటంటే స్వస్థ బుద్ధి గలవారై అంటే మంచి బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనే, మంచి బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతుండవలనని మనకి బోధించుచున్నాడు దేవుడు. కనుక ఈ లక్షణాలు కలిగితేనంట మనం యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షమైన మహిమలోకి మనము కూడా మారిపోతాం. దేవుని పిల్లలు మారిపోయి ఆ మహాదేవుని ఎదుట నిలబడగలిగే భాగ్యం మనందరికి వచ్చింది. అట్టి భాగ్యం భూమి మీద ఉన్న పిల్లలందరూ కలిగి ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నయనాన్ని కృప కలిగిన నామానికి వందనాలు. నైనా భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ మహాదేవుడైన నిన్ను యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నైనా స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ నా తండ్రి నైనా ఇదిగో తండ్రి మేము బ్రతికి ఆ మహిమలో మేము కూడా పాలుభాగస్తులు అవటాను కృప చూపమని భూమి మీద ఉన్న బిడ్డలందరికీ అలాంటి అవకాశం అనుకోవాలంటే మనసును మీరు ఆయుధముగా ధరింపచేయమని అడుగుతూ తండ్రి, ఎంతమంది అయితే స్వస్థ బుద్ధి అనేది లేక కుళ్ళుతో, కుట్రతో, పగతో రగిలిపోతూ అనారోగ్యాలు తెచ్చుకొని కుటుంబాలు పాడు చేసుకుంటున్నారు, అట్టి బిడ్డలకు స్వస్థ బుద్ధితో మీరు కలుగు చేయమని అడుగుతూ, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకి, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకి నైనా చదువుల కోసం చిన్న చిన్న చేతి పనులు చేస్తున్న బిడ్డలను బహుగా ఆశీర్వదించి ఏటి నిమిత్తం నీ బిడ్డలు నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నారు ఆ సహాయం అందించిన వారిని ఆశీర్వదించమని మా రక్షకుడు నీ కుమారుడిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.